నియోజకవర్గ ముదిరాజు బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి సర్పంచులు 15 మంది, ఉప సర్పంచులు 15 మంది, 126 మంది వార్డు సభ్యులందరికీ కూడా ఈరోజు ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో సన్మానం చేయడం జరిగింది పెద్ద ఎత్తున. కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో 1-2 ఓట్ల 5-10 ఓట్ల లోపలనే చాలామంది ఓడిపోవడం జరిగింది. కారణం ఏంటంటే ముదిరాజులే ఒక్కొక్క వార్డులో 2-3 ముగ్గురు మాకే పోటీపడి అట్లా చాలా నష్టం జరిగింది. భవిష్యత్తులో అట్లా కాకుండా మేము వారికి ఎడ్యుకేట్ చేస్తాము. అలాగే రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇంకా మరి ముదిరాజు సంఖ్య అత్యధికంగా అన్ని మండలాల్లో ఉండేటట్టుగా మేము చర్యలు తీసుకుంటామని అనుకుంటున్నాం. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఏమైతే అంటే సర్పంచ్ అన్ని గ్రామాల్లో ఎట్ ఎ టైం ఎలక్షన్ వస్తాయి కాబట్టి ఈ నాయకులందరూ కూడా ఎవరైనా సరే ఎంత పెద్ద నాయకుడైనా ఏ గ్రామానికి పోయి చెప్పే పరిస్థితి ఉండదు. ఏ గ్రామానికి పోయి ఇటు అని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏ గ్రామం వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడ కదలలేదు, ఎక్కడో లెక్కనే ఉన్నారు. కాబట్టి ముదిరాలే స్వయంగా చైతన్యవంతులై తమకు తామే చైతన్యవంతులై మరి అంత సంఘటితంగా ఒక్కడిగా అందరం ఎక్కువ మందిని గెలిపించుకోవడానికి రాబోయే ఎన్నికల్లో కృషి చెప్పి కోర్సు మనకి అందరికి ధన్యవాదాలు. నియోజకవర్గ ముదిరాజు బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి సర్పంచులు 15 మంది, ఉప సర్పంచులు 15 మంది, 126 మంది వార్డు సభ్యులందరికీ కూడా ఈరోజు ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో సన్మానం చేయడం జరిగింది పెద్ద ఎత్తున. కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో 1-2 ఓట్ల 5-10 ఓట్ల లోపలనే చాలామంది ఓడిపోవడం జరిగింది. కారణం ఏంటంటే ముదిరాజులే ఒక్కొక్క వార్డులో 2-3 ముగ్గురు మాకే పోటీపడి అట్లా చాలా నష్టం జరిగింది. భవిష్యత్తులో అట్లా కాకుండా మేము వారికి ఎడ్యుకేట్ చేస్తాము. అలాగే రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇంకా మరి ముదిరాజు సంఖ్య అత్యధికంగా అన్ని మండలాల్లో ఉండేటట్టుగా మేము చర్యలు తీసుకుంటామని అనుకుంటున్నాం. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఏమైతే అంటే సర్పంచ్ అన్ని గ్రామాల్లో ఎట్ ఎ టైం ఎలక్షన్ వస్తాయి కాబట్టి ఈ నాయకులందరూ కూడా ఎవరైనా సరే ఎంత పెద్ద నాయకుడైనా ఏ గ్రామానికి పోయి చెప్పే పరిస్థితి ఉండదు. ఏ గ్రామానికి పోయి ఇటు అని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏ గ్రామం వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడ కదలలేదు, ఎక్కడో లెక్కనే ఉన్నారు. కాబట్టి ముదిరాలే స్వయంగా చైతన్యవంతులై తమకు తామే చైతన్యవంతులై మరి అంత సంఘటితంగా ఒక్కడిగా అందరం ఎక్కువ మందిని గెలిపించుకోవడానికి రాబోయే ఎన్నికల్లో కృషి చెప్పి కోర్సు మనకి అందరికి ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.